హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఆ, ఆసరా పింఛన్లు అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో, పింఛన్ల పెంపు కోసం వారందరికీ వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్ల పెంపు ఉంటుంది ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇక ఇప్పటికే చాలా మంది, కొన్ని లక్షల మంది ప్రజాపాలనలోనూ దరఖాస్తు చేసుకున్నారు ఈ కొత్త పింఛన్ల కోసం. ఇప్పుడు కూడా మనకు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది కొత్తగా కూడా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో కూడా ఈ పింఛన్ల పెంపు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే గతంలో మనకు ఆసరా పింఛన్లు పొందుతున్న వారు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. మొత్తానికి ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ పింఛన్లను ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి. చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు, మరి ఎందుకు అర్థం కావట్లేదు. లైక్ చేయడానికి ఏమైంది, ఈ విధంగా సింబల్ ఉంటుంది, దానిపైన నొక్కితే చాలు లైక్ అయిపోతుంది. లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది. ఆ వాట్సాప్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ మాత్రమే, వీడియో అంతా అనుకోవద్దండి, లింక్ మాత్రమే మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏ పథకం విడుదల చేస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పత్రాలు కావాలి, ఏ డేట్లో అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ఉచితంగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అయితే అవుతుంది. ఈ 11 నెలల కాలం నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో, ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను తీసుకొస్తాం, ఆసరా పింఛన్ల కింద ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తాను, ఇక 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తానని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అధికారులు అయితే ఇప్పటికే మనకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసుకుంటే గత సెప్టెంబర్ నెల వరకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తారు. పాత ఆసరా పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ పాత ఆసరా పింఛన్ల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పింఛన్లు పెంచుతామని చెప్పి ఇంతవరకు ఎందుకు పెంచలేదని, ఇక ఈ ఆసరా పింఛన్ల పెంపు కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇక ఆసరా పింఛన్లను ఎప్పుడు పెంచుతారు ఏంటి అని లబ్ధిదారులంతా కూడా అడుగుతూ ఉన్నారు. ఇక పింఛన్ల పెంపు కోసం అయితే వికలాంగుల సేవా సమితి వీళ్ళంతా కూడా ఏంటంటే మనకు నాలాంటి వికలాంగుల సేవా సమితి వాళ్ళందరూ కూడా మనకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే తలపెట్టారనమాట. 26వ తారీఖున, ఈ నెల 26వ తారీఖున చలో హైదరాబాద్లో అందరూ కూడా తరలి రండి హైదరాబాద్కు, ఈ పింఛన్ల పెంపు పైన అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని కూడా ఇక్కడ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈ పింఛన్లను అమలు చేస్తారా లేదా, ఇంతకీ ఏం చెప్పబోతున్నారు, ఇప్పటి వరకు కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించలేదన్నమాట. దీనిపైన ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవాలని కూడా, అలాంటి దివ్యాంగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నామన్నా, ఎటువంటి పనులు లేక ఇబ్బంది, మనకు ఒకరి మీద ఆధారపడలేక చాలా ఇబ్బందిగా ఉంది, మాకందరికీ కూడా దయతో పింఛన్లు ప్రభుత్వం అయితే మంజూరు చేస్తే బాగుంటుందని కూడా నా అభిప్రాయం. కూడా మన ఛానల్ తరపున కూడా ప్రభుత్వాన్ని అయితే నేను అడుగుతున్నాను. తప్పకుండా మాలాంటి వారికి ప్రభుత్వం చేయూతను అందించాలి, సాయం చేయాలి, మా పింఛన్లు పెంచి మాకు ఇవ్వాలని కూడా నేను కూడా అడుగుతున్నాను అనమాట. ఈ విధంగా ఎంతో మంది లబ్ధిదారులు నాలాంటి వారు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, నేతన్నలు కానీ,
వీళ్ళంతా కూడా ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు ఎదురు చూసి వారు ఇబ్బంది పడుతున్నారనమాట. ఈ పింఛన్ల పెంపు ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం, ఎందుకు ముందుకెళ్ళట్లేదు ఈ పింఛన్ల విషయంలో, ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు కూడా ఎందుకు సక్రమంగా పంపిణీ చేయట్లేదు అని ఇబ్బంది పడుతున్నారనమాట. ఇక మళ్ళీ కూడా ఈ నెలలో మరొక 4 రోజుల్లో పింఛన్ల పంపిణీని జమ చేయాల్సిందనమాట. పింఛన్ డబ్బులు అనేది జమ చేయాల్సి ఉంది. ఇక ఈ డబ్బులు జమ అవుతుందా లేదా, మనకు ఎందుకు జమ అవుతుంది ఏంటి అనే వివరాలు కూడా మనకు త్వరలోనే ప్రభుత్వం అయితే వెల్లడించబోతుంది అనమాట. అంటే మనకు ఎందుకు జమ చేయలేకపోతున్నాం అనే కారణాన్ని కూడా ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. ఈ కార్యక్రమం జరిగే లోపే మనకు సీఎం గారు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఆయన ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారనమాట. ఇక ఈ హామీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఖచ్చితంగా వారికి ఏంటంటే మనకు ఖచ్చితంగా పింఛన్లు పెంచుతామనే హామీ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక ఈ పింఛన్లు పెంచి వారికి డబ్బులైతే ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరిలో అయితే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ నెలలో కూడా మనకు పింఛన్లు పెంచే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పటికే పింఛన్లు పెంచాలంటే ఇప్పటికే న్యూస్ అయితే ఇవ్వాలి, మనకు అప్డేట్ అయితే ఇవ్వాలి. కానీ పింఛన్లు పెంచేదానికి సంబంధించి ఎక్కడా కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇక ఈ నెలలో అంటే అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు ఈ నెలలో విడుదలవుతాయి కాబట్టి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్లన్నీ కూడా పాత పింఛన్లని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కానీ లబ్ధిదారులంతా కూడా కోరుతుందంటే, నేను కూడా కోరుతుంది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఇచ్చినట్లు, మన ఆంధ్రాలో ఇచ్చినట్లు ఇక్కడ మన తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుంది పెన్షన్ అనేది. అక్కడ 10 రోజుల్లోనే పింఛన్లు పెంచారు, ఇక్కడ మరి ఎందుకు పెంచలేకపోతున్నారు, ఇక ఏంటి పరిస్థితి ఏంటి, అక్కడ కూడా ఇబ్బంది ఉంది కదా, ఆంధ్రాలో కూడా నిధులు లేవు కదా, డబ్బులు లేవు కదా, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అమలు చేశారు, ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని లబ్ధిదారులంతా కూడా అడుగుతున్నారనమాట. ఇక అంతేకాకుండా ఈ పింఛన్లకు సంబంధించి మనకు ఆయన మరొక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా పింఛన్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ప్రభుత్వం. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక ప్రతి నెల కూడా 1వ తారీఖున పింఛన్లు ఇస్తే బాగుంటుందని కూడా నా అభిప్రాయం. ఎందుకంటే మనకు 1వ తారీఖు ఇస్తే ఏ నెల పెన్షన్ ఆ నెలలో ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నిన్న నెల పెన్షన్ ఈ నెలలో, ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో, ఈ విధంగా ఉంది. కాబట్టి ఎప్పటి నెల పెన్షన్ అప్పుడు ఇస్తే బాగుంటుందని కూడా అందరి అభిప్రాయం. దీని పట్ల కూడా ప్రభుత్వం అయితే కొంచెం స్పందించాలి. ఇక ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో దీనికంటే ముందే నిర్ణయం తీసుకుని డేట్ అనేది ఫిక్స్ చేస్తారా, అంటే పలానా నెల నుంచి మీకు పింఛన్లు మంజూరు చేస్తామని, కొత్త పింఛన్లు ఇస్తామని. అలాగే దాదాపు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ల పెంపు అయితే ఉంటుందని ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇదే అప్డేట్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.